ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో డైలీ బెడ్ కార్యక్రమం ద్వారా వస్తున్నటువంటి షార్ట్ మెసేజ్లు వింటున్నటువంటి ప్రేమ దేవుని బిడ్డలారా, మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? మరి ప్రతిరోజు ఈ యొక్క ఛానల్ ద్వారా, యేసయ్య కృపా పరిచయ ఛానల్ ద్వారా షార్ట్ మెసేజ్ మీరు వింటూ ఉన్నారండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కూడా మీరు ప్రేరేపించండి, తెలిసిన వారికి చెప్పండి. ఈ యొక్క పరిచర్యలో మరి మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతూ ఉన్నానండి. మిమ్మల్ని దేవుడు ప్రేరేపిస్తే మాత్రమే ఈ పరిచర్యకు సహకరించండి. సరే, మంచిది. ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని వాక్యం చదువుకుందామండి. దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్య భాగం కీర్తన గ్రంథము 16వ కీర్తన 6వ చరణం చదువుతానండి. కీర్తనలు 16 6వ చరణం. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థము నాకు కలిగేను. మరలా చదువుతానండి. ఇది దావీదు రాసిన కీర్తన. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థము నాకు అనుగ్రహించెను. మనోహరమైన స్థలాలు, కొన్ని స్థలాలు ఉంటాయి కదండి, చాలా అందమైన సుందరమైన మరి పట్టణాలు, స్థలాలు, దృశ్యాలు చాలా చాలా బాగుంటాయి కదండి. చాలా మంది మరి సమ్మర్ వచ్చిందంటే మరి కుటుంబ సమేతంగా ఆయా ప్రాంతాలు, ఆయా మరి ప్లేసెస్ చూడడానికని మరి వెళ్తూ ఉంటారు. డబ్బులు మరి ఎక్కువ అయిపోయినా పర్వాలేదు కానీ వెనక వేయకుండా అందరు కలిసి ఎంజాయ్ చేయాలని ఆ మంచి దృశ్యాలను, ఆ మంచి మంచి అందమైన మనోహరమైనటువంటి ఆ యొక్క మరి స్థలాలు చూడడానికి వెళుతూ ఉంటారు కదండి. మనోహరమైన స్థలాలు అంటే అందమైన స్థలాలు, చాలా కంటికి ఇంపుగా కనిపించే స్థలాలు. మరి మనం ఇటీవల మరి ఈ గత వారం రోజులుగా మనం వింటూ ఉన్నాం కదండి లాస్ ఏంజల్స్ గురించి. మరి ఆ ప్రాంతం కూడా చాలా చక్కటి సుందరమైన ప్రాంతం అంట, చాలా అందమైన ప్రాంతం. అక్కడ మరి స్థలము, అక్కడ మరి ఇల్లు కొనుక్కోవడానికి మరి సెలబ్రిటీస్, ధనవంతులైన వారు మరి ఆ ప్రాంతానికి వచ్చి మరి ఎగబడుతూ ఉంటారంట అక్కడ కొనడానికని. ఎందుకంటే అది చాలా మనోహరమైన సుందరమైనటువంటి మరి ప్రాంతం కాబట్టి, చూడడానికి కంటికి ఆహ్లాదకరంగా అందంగా మరి చాలా మంచి ప్రాంతం కాబట్టి అక్కడ మరి స్థలం కొనడానికి, స్వాస్థము మరి కొనుక్కోవడానికి, అక్కడ ఆస్తి సంపాదించుకోవడానికి మరి వేగులు పడుతూ ఉంటారంట. కోట్లు మరి అక్కడ వెచ్చించి మరి కొంటూ ఉంటారు. ఎందుకని అని అంటే అది చాలా మనోహరమైనటువంటి ప్రాంతం, పట్టణం, సుందరమైన ప్రాంతం కాబట్టి చాలా మరి వెళ్తూ ఉంటారు, పరిగెత్తుతూ ఉంటారు కొనడానికని. ఇక్కడ మరి దావీదు చెప్తున్నటువంటి మరి మాట ఏంటంటే, మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థము నాకు కలిగెను. శ్రేష్టమైన స్వాస్థము నాకు కలిగెను. శ్రేష్టమైన శ్వాసం అనగా ఆస్తి, హెరిటేజ్. ఇంగ్లీష్లో హెరిటేజ్ అని ఉంది. ఆస్తి, ఆ శ్రేష్టమైన ఆస్తి నాకు కలిగింది అని అంటున్నాడండి. శ్రేష్టమైంది ఏముందండి ఈ లోకంలో మనము ఎన్ని కోట్లు వెచ్చించి మనం కట్టుకున్నటువంటి గృహం ఒకరోజు శిథిలమైపోతుంది. ఇది శ్రేష్టమైనది కాదు. మరి శ్రేష్టమైనది మరి స్వాస్థ్యం అంటూ ఎక్కడ ఉందనంటే అది పరలోకంలో మాత్రమే ఉందండి. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానం చేస్తాడు ఎవరికేనంటే ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు వాగ్దానం చేస్తాడు. ఏమని వాగ్దానం చేస్తాడంటే, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు స్వాస్థ్యంగా నేను ఇస్తానని మరి వారికి వాగ్దానం చేస్తాడు. వాగ్దానం చేసిన దేవుడు మరి వారికి సహాయం కూడా చేస్తాడు. చూడండి, కీర్తనలు 78, 55 మనం చదివినట్లయితే అక్కడ మనకు చక్కగా మరి వ్రాయబడింది. చూడండి, కీర్తనలు 78, 55. కీర్తనలు 78, 55 చూడండి. వారి ఎదుట నుండి అన్ని జనులను వెళ్ళగొట్టెను, కొలనూల చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చెను. అయితే పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తారు కదండి మరి ఇజ్రాయెల్ ప్రజలకు. అయితే ఆ ఇజ్రాయెల్ ప్రజలు మరి మోషే చనిపోయిన తర్వాత యెహోషువ నాయకత్వంలో మరి వారందరినీ తీసుకుని వెళ్తాడు. వెళ్ళేసరికి ఆ స్థలం అంతా కూడా మరి అన్ని జనులు ఆక్రమించుకున్నారు. అయితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి? అన్ని జనులందరినీ కూడా మరి యెహోషువ నాయకత్వంలో వారందరిని వెలగొట్టి మరి వాళ్ళందరికీ మరి ఈ యొక్క యెహోషువని అందరికి ఏ గోత్రం వారికి ఎంతెంత కావాలో అన్ని కూడా కొలనూలుతో మరి పంచిపెట్టినట్టుగా మరి ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తూ ఉందండి. దేవుడు ఏదైతే ఇస్తానన్నాడో ఆ యొక్క మరి స్వాస్థమును, ఆ మనోహరమైనటువంటి స్థలమును మరి ద్వితోపదేశకాలు వ్రాయబడి ఉంది. ఏమనంటే, కట్టెని ఇండు, నాటని ద్రాక్ష తోటలు మరి మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అన్నట్టుగానే
చక్కటి ప్రదేశం అండి. కానాను ప్రదేశం కూడా, అది కూడా పాలుతెలు ప్రవహించే దేశం కూడా చాలా మంచి దేశం. మనం చూస్తున్నాం కదండి, ఇజ్రాయెల్ దేశం ఏదో చక్కటి దేశం కదా, సుందరమైనటువంటి ప్రాంతం. దేవుడు ఇస్తానన్నాడు, ఇచ్చాడు. అయితే మరి మరి దేవుడు అనుకున్న బిడ్డలంగా, మరి ఆత్మీయ ఇజ్రాయెల్ అనగా దేవుడు మనకు ఒక స్వాస్థ్యం ఇస్తానన్నాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయంలో దేవుడు మరి ఇక్కడ సెలవిస్తున్నాడు. యేసు ప్రభుల వారే మరి ఇక్కడ చెప్పాడండి. 14వ అధ్యాయం 2లో చూడండి, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. యేసు ప్రభు మరి చెప్తూ ఉన్నాడు ఏమనంటే, నేను స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేను మరలా వస్తాను మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి. అది నిత్యమైన స్వాస్థ్యము, శ్రేష్టమైన స్వాస్థ్యము, మనోహరమైనటువంటి పాలు మరి అక్కడ మనకు దేవుడు అనుగ్రహించాడండి. హల్లెలూయా. మరి ఆ యొక్క మరి ఆ పట్టణం ఎలా ఉందో తెలుసా? ప్రకటన గ్రంథము 21లో 9 నుండి మనం చివరకు చదివినట్లయితే అక్కడ చక్కటి మరి మాటలు వ్రాయబడి ఉన్నాయని మీరు చదవండి. తర్వాత పరలోక పట్టణం ఎలా ఉంది అని 12 రకాల రత్నములతో పొదిగింపబడి మరి బంగారు వీధుల, శుద్ధ సువర్ణమైనటువంటి బంగారపు వీధులతో మరి అక్కడ దేవుడు మనకి స్వాస్థాన్ని నిర్మించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది శ్రేష్టమైనది, అది ఎవరు కూడా మరి దొంగలించలేనిది, అది శిథిలము కానిది, అది పాడవనిది, శ్రేష్టమైనటువంటి మనోహరమైన స్థలంలో మనకు పాలు మరి దేవుడు ప్రాప్తించబోతూ ఉన్నాడు. మరి ఆ స్థలంలో ఆ స్వాస్థ్యం మనం పొందుకోవాలంటే, ఆ స్వాస్థ్యంలో నీకు నాకు మరి పాలు కలగాలంటే ఏం చేయాలో తెలుసా? ప్రేమ దేవుడి బిడ్డలారా, యేసయ్యతో మరి సహవాసం కలిగి ఉండాలి. ప్రతిరోజు మరి ప్రార్థన చేసుకుంటున్నారా? ఉదయకాల సమయంలో ఆయనతో సహవాసం చేస్తున్నారా? ఆయన వాక్యము చదువుతున్నారా? ఆయన వాక్యం నందు ఆనందిస్తున్నారా? దేవుని వాక్యమందు ఆనందిస్తే, దేవునితో సహవాసం చేస్తే, ఆయనతో మరి ఐక్యత కలిగి ఉన్నట్లయితే, ఆయన మీద ఆధారపడినట్లయితే, ఆయన నమ్ముకున్నట్లయితే, ఆయన మీద విశ్వాసం వచ్చినట్లయితే, ఇదిగో ఆ స్వాస్థ్యంలో నీకు నాకు మనకు పాలు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డ, ఆ మనోహరమైన స్థలంలో మరి పాలు ప్రాప్తించాలంటే ఆయనతో సహవాసం కలిగి, మరి ఏకత్వం కలిగి, ఐక్యత కలిగి మరి ముందుకు కొనసాగాలి. మరి అటు కృప దేవుడు మనకందరికి అనుగ్రహించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రము తండ్రి, మహోన్నతుడా, మన మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీకు వందనాలు. దావీదు అంటున్నాడు, మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు అనుగ్రహించను అని ప్రభువా అంటున్నాడు. తను నిజమే ప్రభువా. ఈ లోకంలో మరి ఎంతో సుందరమైన మరి మనోహరమైన ప్రాంతాలు ఉన్నప్పటికీ అవి సిద్ధమైపోతాయి ఒకరోజు. అయితే ప్రభువా, మనోహరమైన స్థలం అంటూ మరి నాయన శ్రేష్టమైన స్వాస్థ్యం అంటూ ఒకటి ఉంది అంటే అది పరలోకంలో మాత్రమే తండ్రి. మా కొరకు మరి చక్కటి మరి నాయన స్థలమును మాకు నాయన బంగారపు వీధులతో మరి నాయన 12 రకాల మరి నాయన రక్తములతో పొదిగింపబడినటువంటి నాయన మరి నాయన అక్కడ పట్టణమును నిర్మించబోతూ ఉన్నారు. అది మాత్రమే తండ్రి శ్రేష్టమైనటువంటి మరి స్వాస్థ్యము ప్రభా. అది మేము అనుగ్రహింపబడాలంటే ఇదిగో తండ్రి మీతో మేము నాయన సహవాసం కలిగి ఉన్నట్లయితే, విశ్వాసం కలిగి ఉన్నట్లయితే, మీ పైన ఆధారపడి ఉన్నట్లయితే, ఇదిగో నాయన నిన్నుడు స్థలంలో మీరు ఉండడానికి నేను మిమ్మల్ని వచ్చి తీసుకొని వెళ్తానని వాగ్దానం చేస్తారయ్యా. ఆ వాగ్దానం సతించుకునేటట్లుగా కృప చూపి సహాయం చేయ. మీ ఉదయకాల సమయంలో ఎంతమంది అంటే ప్రియులు ప్రభు నీ మాటలు వింటున్నారో నాయన, ప్రతి ఒక్కొక్కరిని పేరు పైన దీవించి ఆస్వాదించండి అయ్యా. నీకు వందనాలు. నీ కృప చేత నింపండి. బిడ్డలు ఏదైతే అడుగుతున్నారో నాయన మరి వాటిని అనుగ్రహించి నాయన సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామను బట్టి అడిగి పొందుకుని నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజంతా దేవుని మహాకృప మనందరికి తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.